ఖమ్మంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు భారీ ర్యాలీ చేపట్టారు. తమని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ 24 రోజులుగా సమగ్ర ఉద్యోగులు నిరసన దీక్షలు, ర్యాలీలు, ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలను మాస్కులుగా ధరించి ర్యాలీ నిర్వహించారు. ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. కొనసాగిస్తున్నారు. ఖమ్మం నగరంలో ఉన్నటువంటి పెవిలియన్ గ్రౌండ్ నుంచి ఇల్లంది క్రాస్ రోడ్ వరకు ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. మంత్రుల యొక్క ఫోటోలను మాస్కులుగా ధరించి యాత్ర చేస్తున్నారు. 24 రోజులుగా వారు సమ్మెబాట పట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావట్లేదు. మనం సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా ఇవాళ ఈ నిరసన కార్యక్రమానికి కారణం ఏంటి? ఇట్లా ఎందుకు పెట్టుకున్నారు ఈ మాస్క్? సమగ్ర శిక్షలో నేను గత 13 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. మేము సమగ్ర శిక్ష రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులందరం కూడా 19,300 మంది ఉన్నామండి. మా అందరి యొక్క ప్రధానమైన డిమాండ్ ఏమీ లేదండి. విద్యాశాఖలో మేము ఇంత ఘనంగా కష్టపడుతున్నాము. రేయింబవళ్ళు చాలా రకాల వింగ్స్ వాళ్ళు ఉన్నారండి ఇక్కడ. మరి మా అందరికీ కూడా చాలని వేతనాలు ఉన్నాయి. మా యొక్క వేతనాలు పెంచాలని చెప్పేసి రెగ్యులర్ చేయాలనేసి మేము గత 23 రోజుల నుంచి మేము ఇక్కడ మన ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సమ్మెని కొనసాగిస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలలో కూడా ఇదే రకంగా సమ్మెకు బాట కొనసాగించడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా మేము ప్రభుత్వానికి చర్చలు జరిపామండి. మరి ఆ చర్చల్లో మాకు సానుకూల స్పందన అనేది రాలేదు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మన సీఎం గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ మేము శాంతియుతంగా మహార్యాలీ చేపట్టామండి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క న్యాయపరమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులరైజ్ చేయాలి, అదేవిధంగా పే స్కేల్ ప్రకటించాలని, వాటన్నిటిని పరిష్కరించి మాకు భరోసా కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. 1,20,000 మంది విద్యార్థులు ఇవాళ 24 రోజులుగా చదువుకు దూరమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 19,500 మంది అంటే 20,000 మంది ఉపాధ్యాయులు అంతా రోడ్డు ఎక్కారు. అయినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం? అన్న రేవంత్ రెడ్డి అన్న, మీరిచ్చిన మాట ఓరుగల్లులో మీరిచ్చారు మాట. ఆ మాటకి మేము కట్టుబడి మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము. ఇంతవరకు ఎటువంటి స్పందన లేదన్న. దయచేసి ఆడబిడ్డలము, మీరు ఇచ్చిన మాట మీరు ఎప్పటికీ మీరు తప్పకూడదు. అందులో మీరు మాట తిప్పరు వెన్ను తిప్పరన్న మాట మీరు నిలబెట్టుకోండి అన్న. దయచేసి మీ ఆడబిడ్డలు టెంట్ కింద ఎన్నో రోజుల నుంచి అత్తనాదాలు చేస్తున్నారు. అయినా మీరు ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. కనీసం మాకు ఇప్పటికైనా మీరు వచ్చి మాకు పే స్కేల్ అమలు చేసి రెగ్యులర్ చేయాలన్నా. మీకు ఈ కొత్త సంవత్సరంలో నూతన శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు కనీసం ఈ సంక్రాంతి లోపల మాకు జీవో అమలు చేసి పే స్కేలు వెంటనే అమలు చేసి మా న్యాయపరమైన మా కోరికలు నెరవేర్చి మీరు ఇకనైనా స్పందించండి అన్న రేవంత్ రెడ్డి అన్న. ఇంతమంది ఆడబిడ్డలు మేము చేస్తుంటే మీకు ఎందుకు స్పందించట్లేరు? మేము పొద్దున లేస్తే కష్టజీవులతో మీకు చాలా జీతాలు ఉన్నాయన్న. నిత్య అవసర సరుకులు కూడా రావట్లేవు. అయినా ఇంతవరకు మీరు ఎటువంటి స్పందన లేదు. దయచేసి ఇకనైనా మేము స్పందించి నీ ఆడబిడ్డలు, మీ మహిళలైన ఆడబిడ్డలు అన్నారు మీరు. ఇంతవరకు ఆడబిడ్డలు రోడ్డెక్కి ఇన్ని అర్థనాదాలు చేస్తున్నా మీరు ఎందుకు స్పందించట్లేరు అని మేమందరూ ఆల్ వింగ్స్ తరపున సమగ్ర శిక్షణ ఉద్యోగుల తరపున మేము వేడుకుంటున్నాం. ఇకనైనా స్పందించి మా యొక్క ఈ బాధలని, మా కష్టాలని నెరవేర్చి మాకు వెంటనే పే స్కేల్ అమలు చేసి మా జీవితాలలో వెలుగు నింపండి అన్న. ఈ కొత్త సంవత్సరంలో మాకు మీరు ఇచ్చే ఇది హామీ మా జీవితాలలో వెళ్ళలేని ఈ వెలుగును నింపుతారని, మా కుటుంబాలలో మేము సంతోషంగా ఉండే రోజులు రావాలని మేము కోరుకుంటున్నాం. ఇకనైనా మా అత్తనాదాలు విని మా యొక్క బాధలను మీరు విని ఇకనైనా మాకు ఈ రెగ్యులరైజేషన్ ఉంచినా కూడా కనీసం పే స్కేల్ అమలు చేసి మా యొక్క కష్టాలను మీరు వెంటనే స్పందించి అమలు చేస్తారని అందరి ఈ కొత్త సంవత్సరంలో మేము అందరి సమగ్ర శిక్ష ఉద్యోగుల తరపున వేడుకుంటున్నామన్నా. దయచేసి స్పందించండి. ఎంత సమయంలో మీ సమస్య పరిష్కరిస్తారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు 24 రోజులుగా మీరు సమ్మె చేస్తున్నా స్పందించట్లేదు. ఏందమ్మా దీని ఉద్దేశం? నమస్తే అండి, నా పేరు అజిత కుమారి, నేను ఎస్ఎస్ఏ ఎంప్లాయీని. మేము గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్నామండి. ఈరోజు మాకు 24వ రోజుకు చేరింది సమ్మె దీక్ష. శాంతియుతంగా అహింసా మార్గంలోనే మేము నిరసన చేపట్టాము. ప్రతిరోజు ఒక ప్రత్యేక వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాము, నిరసన తెలుపుతున్నాము. చాలా రకాలుగా మేము రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చాము. సీఎం గారు స్పందించడం లేదు. సీఎం గారు హనుమకొండ దగ్గర ఏకశిలా పార్కు దగ్గర హామీ ఇచ్చారు. మేము ధర్నా శిబిరంలో కూర్చున్నప్పుడు మీకు వెంటనే మేము సమస్య తీరుతాము, మేము ప్రభుత్వం వెంటనే మాది రాగానే 100 రోజుల్లో మేము ఇచ్చిన హామీ నెరవేరుస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు నెరవేర్చలేదు. అయినా మీ ప్రభుత్వానికంటే వ్యతిరేకంగా
విధంగా ఏం వెళ్ళడం లేదండి. శాంతియుత దీక్షలోనే చేపడుతున్నాము నిరసన దీక్షలు. మా పిల్లలకు అక్కడ స్కూల్లో పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగడం లేదు. కానీ మా ఇంటి దగ్గర మా పిల్లలకి కుటుంబ పోషణ కూడా మాకు చాలా కష్టమైందండి. చాలా తక్కువ జీతంతో మేము రోజులు గడుపుతున్నాము. పిల్లల్ని చదివించుకోలేని స్థితిలో ఉన్నామండి. ఆర్థిక పోషణ, ఆర్థిక ఇబ్బందులకు చాలా గురవుతున్నాము. దీనిలో చాలా మంది కుటుంబాలు ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ఈ మధ్యలో దీక్షా శిబిరంలో కూడా ఒక మేడంకి ఆర్టిస్ట్కి రావడం జరిగిందండి. హాస్పిటల్లోనే అడ్మిట్ అయి ఉన్నారు. ఇంత మేము కార్యక్రమాలు చేపడుతున్నాం కానీ సీఎం గారు స్పందించడం లేదు. దయచేసి ఇక నుంచి అయినా ఇవాళ మేము మా కార్యక్రమం ఏంటంటే 24వ రోజు ఆ నిరసన దీక్ష నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మినిస్టర్ గారు మాస్కులు పెట్టుకున్నామండి. దయచేసి అందరి మినిస్టర్లు నేను అభ్యర్థిస్తున్నానండి. మా సమగ్ర శిక్ష కుటుంబం అందరి సంఘం తరపున ఫ్యామిలీ మెంబర్స్ సార్, మేము మీ కన్న బిడ్డలం సార్, మీ బిడ్డలం అనుకోండి సార్, ఆడపిల్లలం సార్, మేము ఆడబిడ్డలం. రోడ్డు మీద మేము ఇట్లా ఎక్కాం సార్. ప్రతిరోజు రోడ్డు మీద ఏదో ఒకటి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాము. అయినా కనీసం స్పందించడం లేదు. మేము అడిగేది ఏంటంటే సార్, మాకు రెగ్యులరైజేషన్ కావాలి. అది ఇప్పుడే ఎందుకంటే మాకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు, మేము అర్థం చేసుకుంటున్నాము. కానీ అంతవరకు మాకు పే స్కేల్ ఒక్కటి ఇవ్వాల్సిందిగా నేను అందరి తరపున విజ్ఞప్తి చేస్తున్నాను సార్. దయచేసి మా అభ్యర్థనను మన్నించండి సార్. థ్యాంక్ యూ సార్. రోజులుగా సమ్మె చేస్తున్నారు. 1,20,000 మంది విద్యార్థులకు పాఠాలు దూరం అవుతున్నాయి. దాదాపు 445 KGVBలో విద్యా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా స్పందించకపోవడాన్ని నిరసిస్తూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులంతా కూడా నిరసన ర్యాలీ చేస్తున్నారు. వినూత్న రీతిలో మంత్రులు, ముఖ్యమంత్రి మాస్కులు ధరించి శుభాకాంక్షలు తెలుపుతూ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. జర్నలిస్ట్ నాగరాజ్తో సాంబశివరావు, టీ న్యూస్ ఖమ్మం నుంచి.